పక్కవాడి జీవితం నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే పక్కవాడి జీవితాల గురించి నువ్వు ఆలోచించద్దు. పక్కవాడి జీవితాలు చూసి నువ్వు కంపేర్ చేసుకోకు మిత్రమా మిత్రుడారా. ఎవరైనా సరే నీ గురించి ఎదుటివాడి గురించి ఏదైనా చెప్పాడంటే వాడు పలానా వాడు మంచివాడు కాదు చెడ్డవాడు అన్నారనుకోండి, చెవిడాలు వినాలి, కంటినాలు చూడాలి, అప్పుడే నమ్మాలి. ఎదుటివాడి గురించి ఎప్పుడు ఆలోచించద్దు. అలాగే నీ గురించి చెప్పాడంటే వాడు ఎదుటివాడు మీ ఫ్రెండ్ ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్తూ ఉంటాడు. మనం ఎప్పుడు క్లోజ్గా ఉంటే చెప్తుంటాడు, అది మనం నమ్మకూడదు. అలాగే ఎదుటివాడు ఎప్పుడైనా సరే ఈ రోజుల్లో ఎవరైనా విడిపోతే కలపాలి చూడాలి, కానీ ఎవరైనా సరే ఇంకా పొలంలో పెట్టి చూస్తున్నారు. అలా కాకుండా అవతల గురించి ముగ్గురు మనుషులు ఇద్దరు మనం కలపాలి. అప్పుడే మనం బాగుంటామండి. మన జీవితాలు బాగుంటే పక్క వాళ్ళ జీవితాలు బాగుంటే అందరూ బాగుంటాం. ఈరోజు అలా కాదండి, స్వార్థం అయిపోయింది. పక్కన బాగుండకూడదని నష్టం అయిపోతుంది ఈ రోజుల్లో.